అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రిట్. రిట్ అనే దానికన్నా మీకు రిట్ పిటిషన్ అంటే మీకు బాగా అర్థమైంది. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో వచ్చేసి మనకి రిట్ పిటిషన్ కి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. అది ఒకటి రావచ్చు, 2 రావచ్చు, అది మన లెక్కను బట్టి ఉంటుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి రిట్ పిటిషన్ అంటే ఏంటి, అసలు రిట్ పిటిషన్ గురించి మనము కొన్ని సందర్భాలలో అసలు రిట్ పిటిషన్ మనం ఎందుకు ఫైల్ చేయాలి, రిట్ అంటే ఏంటి. రిట్ అంటే ఒక ఆదేశం అని అర్థం తెలుగులో. ఇది వచ్చేసి మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రిట్ అనే వర్డ్ వచ్చేసి మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి వచ్చి మన ఇండియన్ రాజ్యాంగంలో కలిసింది. రిట్ అనేది అసలు జనరల్ గా జనాలు ఎందుకు ఫైల్ చేస్తారనేది తెలుసుకుందాం. మన రైట్స్ ఉంటాయి కదా, అంటే సెక్షన్ ఆర్టికల్ 14, 15, 16 నుంచి ఆర్టికల్ 21 మన రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ అనేవి ఏవైనా మనకి దెబ్బ తింటే గనక ఈ రైట్స్ కోసం మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్ అనేది వేస్తాం. ఇక రిట్ గురించి అయితే చెప్పుకుందాం. రిట్ పిటిషన్ వచ్చేసి మనం సుప్రీంకోర్టులో వేయాలి అంటే ఆర్టికల్ 32 నుంచి అయితే మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే హైకోర్టులో వేయాలి అంటే మాత్రం మనకు వచ్చేసి ఆర్టికల్ 226 ఆర్టికల్ నుంచి మనం హైకోర్టులో వేయొచ్చు. ఇక హెబియస్ కార్పొరస్, దీనిలో వచ్చేసి మొత్తం 5 రిట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి హెబియస్ కార్పొరస్. హెబియస్ కార్పొరస్ అంటే ఏంటంటే, ఇప్పుడు పోలీసులు జనరల్ గా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో వాళ్ళని జడ్జి ముందు ప్రజెంట్ చేయాలి. ఒకవేళ 24 hours లోగా పోలీసుల ముందు వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతే మనం అప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ కింద హైకోర్టులో మనం ఈ రిట్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఇక